హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. అఖండ 2 తాండవం రిలీజ్ అయితే 1 వీక్ అయితే అవుతుందండి. నిన్నటికి ఆల్మోస్ట్ 1 వీక్ పైనే అవుతుంది. అయితే ఇట్లా కలెక్షన్లు ఎలా ఉన్నాయి ఏంటి అనే వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కలెక్షన్లో ఫస్ట్ 4 డేస్ 5 డేస్ కన్నా కూడా ఇప్పుడు కొంచెం తగ్గడం జరిగింది. ఎందుకు దీనికి కారణం, దీని బడ్జెట్ ఎంత ఏంటి అనే విషయాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇకపోతే విషయానికి వచ్చేసరికి ఫస్ట్ 2 డేస్ ప్రీమియర్స్ కానీ అలాగే ఫస్ట్ డే కానీ వచ్చేటప్పటికి సినిమా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా భారీగా కలెక్షన్లు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వీకెండ్ అయినప్పటికీ కూడా సాటర్డేకి వచ్చేసరికి ఆశించినటువంటిగా లేదు. ఫ్రైడే కన్నా కూడా కలెక్షన్ అయితే కొంచెం తగ్గడం జరిగింది. సేమ్ పెద్దగా డిఫరెన్స్ లేనప్పటికీ ఒక 5 to 10 lakhs డిఫరెన్స్ ఉండేటప్పటికీ కూడా కొంచెం ఇంచుమించుగా అంతే ఉంది సాటర్డే అండ్ సండే కూడా కలెక్షను. ఇకపోతే మండేకి వచ్చేసరికి మనకు తెలిసిందే, వర్కింగ్ డేస్లో ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది. ఓవరాల్గా సినిమాని చూసిన వాళ్ళందరూ కూడా సినిమా బాగుందని చెప్పేటప్పటికీ కూడా సినిమా మెయిన్ బడ్జెట్ వచ్చేసరికి బాలకృష్ణ గారి సినిమాలకి మనకి హెవీగా బడ్జెట్ ఉండదు. జనరల్గా ఈ మధ్యకాలంలో చూసినప్పటికీ కూడా గత 5 సినిమాలు ఏవైతే మనం చూసుకుంటే వాటి వివరాలను మనం ఒకసారి చూద్దాం. అఖండ ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి అది 60 కోట్ల బడ్జెట్తో తీసినప్పటికీ 150 కోట్లను అయితే అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. నెక్స్ట్ వీరసింహారెడ్డి వచ్చేసరికి 134 కోట్లు అయితే సినిమా రాబట్టింది. బడ్జెట్ కూడా చాలా తక్కువ, 50 కోట్లతోటే సినిమా బడ్జెట్ అయితే నిర్మించడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసరికి భగవంత్ కేసరి 60 కోట్లతోనే వీళ్ళు సినిమా తీయడం జరిగింది. అది కూడా అనూహ్యంగా 138 కోట్లతోటి బయటికి రావడం జరిగింది. ఇకపోతే డాకు మహారాజే బాలకృష్ణ గారి సినిమాలో అత్యధిక బడ్జెట్తో నిర్మించినటువంటి సినిమా అని చెప్పాలి. 100 కోట్ల బడ్జెట్తో తీసినప్పటికీ కూడా 158 కోట్లతో అయితే సినిమా సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పాలి ఈ సంవత్సరం వచ్చినటువంటి డాకు మహారాజ్. ఇకపోతే అఖండ కలెక్షన్స్కి రీజన్స్ ఏంటి, స్లో అవడానికి కారణం ఏంటి అనేసరికి, స్లో అంటే సినిమా బాలకృష్ణ గారి రేంజ్ తగ్గ సినిమా అయినప్పటికీ కూడా ఆయన కెరియర్లోనే అత్యంత బడ్జెట్ 200 కోట్ల బడ్జెట్కి వెళ్ళడం, ఇకపోతే సినిమాని పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేద్దామన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి అయితే ఖచ్చితంగా ఇందులో సనాతన ధర్మం గురించి ఉంది, హిందూ ధర్మం గురించి ఉంది, దేశభక్తి గురించి ఉంది. కాబట్టి మనం పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తాం కాబట్టి ఆ బడ్జెట్ని మనం అందుకోగలం. బాలకృష్ణ గారి సినిమాలు కేవలం ఓన్లీ మనకి ఆంధ్రప్రదేశ్ మాత్రమే రిలీజ్ అయినప్పుడు 158 కోట్ల స్టామినా ఉన్నప్పుడు 200 కోట్ల సినిమాతో తీసినప్పుడు బయట కూడా మనకు అంతే మార్కెట్ ఉంటుందని ఒక వార్ కాన్ఫిడెన్స్ అయితే వెళ్ళినట్టు మనకైతే ఓవరాల్గా కనిపిస్తుంది. అయితే ఇప్పటికి 100 కోట్లు దాటినప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్లోకి ఇంకా రాలేదనే సినీ వర్గాల నుంచి, ఆథెంటికేటెడ్ సోర్సెస్ నుంచి అయితే మనకి తెలుస్తుంది. సో దీనికి కారణాలు ఏంటి అని అంటే, ప్రొడ్యూసర్స్ తప్పు చేయడం, ఫస్ట్ సినిమా రిలీజ్ టైంకి అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోవడం, ఈ మధ్యలో అప్పుడు దాకా ఉన్నటువంటి ఒక బజ్ ఏదైతే ఉందో ఆ బజ్ కంటిన్యూ అయినప్పటికీ కూడా ప్రమోషన్స్లో వీళ్ళు ఒక్కసారిగా సినిమా ఎప్పుడైతే పోస్ట్ పోన్ అయిందో ప్రమోషన్స్ ఆపేయడం జరిగింది. సో ప్రమోషన్స్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇక్కడ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ఖచ్చితంగా పాన్ ఇండియాలో అంటే నార్త్ ఇండియాలో సినిమాని ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అదే కాకుండా నెగిటివ్ రివ్యూస్ ఎక్కువ అవడంతో సినిమా చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు, మనం మైక్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా 99% కాదు 100% కూడా బాగుందని చెప్పారు. నేను పెట్టినటువంటి వీడియోస్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు వచ్చినంత వరకు 100% కమెంట్స్ అన్నీ కూడా సినిమా బాగుంది అని, ఇప్పటికీ కూడా నేను చూశాను సినిమా బాగుంది అని చెప్పిన వాళ్ళే తప్ప సినిమా ఇది బాగాలేదని చెప్పిన వాళ్ళు అయితే ఎవరో లేరండి. సో ఓవరాల్గా సినిమా హిట్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కూడా బడ్జెట్ వైజు అలాగే డిస్ట్రిబ్యూటర్లకు వీళ్ళు అమ్మిన రేట్లు ఇవన్నీ కూడా, ప్రొడ్యూసర్ బడ్జెట్ ఎక్కువ పెట్టి ఉండొచ్చు, సినిమా మీద నమ్మకం ఉండొచ్చు, తప్పులేదు. సినిమాని కృష్ణ గారి సినిమా వెళ్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి తీసి ఉండొచ్చు, కానీ తప్పులేదు. కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అంతటి -18 degreesలో బాలకృష్ణ గారు వంటి హీరోలు, 60+ ఉన్నటువంటి ఒక హీరో అంత మంచు కొండలో కష్టపడి సినిమాని నమ్మి, కథను నమ్మి, దర్శకుడిని నమ్మి కష్టపడి చేసినప్పుడు ప్రొడ్యూసర్లు కూడా అదేవిధంగా సినిమాని తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్లు మోసం చేశారని అనరు, ఇంకొకళ్ళు అనరు. బాలకృష్ణ సినిమా ఆడలేదు, బాలకృష్ణ సినిమా ఆడింది కానీ మాకు డబ్బులు రాలేదనే మాటలు మాత్రమే మాట్లాడతారు. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ అయితే ఒక సేఫ్ గేమ్ ఆడారని చెప్పాలి, తెలివిగా గేమ్ ఆడారు. దగ్గర 150 కోట్లు
పైచిలకే వాళ్ళు సినిమాని అయితే అమ్మడం జరిగింది డిస్ట్రిబ్యూటర్లకు ఏదైతే. ఇకపోతే అవి శాటిలైట్ రైట్స్ మరియు ఓటీటీ రైట్స్ కాకుండా అవి ఒక 100 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఏ రకంగా చూసినప్పటికీ కూడా ప్రొడ్యూసర్స్ ఒక సేఫ్ గేమ్లోనే ఉన్నారు, సేఫ్ సైడ్లోనే ఉన్నారు. ఇకపోతే డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చేసరికి సినిమా పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్ వచ్చేది, ఎందుకంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఓవరాల్గా మనకి ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ రేట్లు ఎక్కువ ఉండేసరికి సినిమా ఫ్యామిలీతో సహా చూడాలి అన్న పాయింట్ ఉన్నప్పటికీ కూడా సినిమా టికెట్ల రేట్లు ఎక్కువ ఉండేసరికి మనకి బల్క్ ఆడియన్స్ రావట్లేదు, ఇండివిజువల్ ఆడియన్స్ మాత్రమే వస్తున్నారు. సో సెకండ్ వీక్లో టికెట్ రేట్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ముందు రోజుల్లో ఖచ్చితంగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. బ్రేక్ ఈవెన్ దాటి ఇంకా ప్లస్లోకి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 500-600 పెట్టి టికెట్ ఎఫోర్డ్ చేసే అవకాశం ఉండదు. సో ఫ్యామిలీస్ రావాలంటే మినిమం రేట్లతో అయితే థియేటర్స్లో టికెట్ రేట్లు ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఈ 600 ఒక్క మనిషి దగ్గరికి వచ్చేది 4-5 దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్గా, ఎందుకంటే మనకి లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ ఎప్పుడైతే మనకి ఎక్కువ శాతం విత్ ఫ్యామిలీస్ వస్తారో, ఇటువంటి బడ్జెట్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి 200 కోట్ల బడ్జెట్ అంటే చాలా పెద్ద బడ్జెట్ అనే చెప్పాలి. సో అంటిల్ అండ్ అన్లెస్ అది పాన్ ఇండియా వైజ్గా మంచి ప్రమోషన్స్ చేసి మంచి పబ్లిసిటీ చేస్తే తప్ప అంతకన్నా ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఒక సినిమా మనం గతంలో చూసాం 300 కోట్లు పైన వచ్చిందని అంటే ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా రావడం, టికెట్ రేట్లని పెంచకుండా వాళ్ళు సినిమాని రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఆ సినిమాకి ఎలాగైతే ప్లస్ పాయింట్స్. సో ఇప్పుడు నార్మల్ రేట్స్కి ఎప్పుడైతే ఈ సినిమా వస్తుందో అప్పుడు మాత్రమే కొంచెం కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వారంలో అవతార్ అంటే ఓన్లీ కేవలం సిటీస్ ఇటువంటి ప్లేసుల్లో మాత్రమే రన్ అవుతుంది కాబట్టి ఇంకొక వారం వరకు కూడా పెద్దగా సినిమాలు లేవు. క్రిస్మస్ వరకు కూడా సినిమాలు లేవు. అలాగే క్రిస్మస్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి కొంచెం పుంజుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనికి కారణం ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ అనే చెప్పాలి. ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ గారు అలాగే బోయపాటి సీన్ మాత్రమే తిరుగుతున్నారు. వాళ్ళ తరపు నుంచి ఎక్కడ ప్రెస్ మీట్లు కానీ ఏదైనా పెట్టి లేదంటే ప్రమోట్ చేద్దామనే ఆలోచన వాళ్ళకి ఎక్కడ రాకపోవడం విచిత్రంగా ఉంది. సో దీనికి కలెక్షన్స్ సినిమా పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ రాకపోవడం అనేది వింతగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే అంత పెద్దటి హీరోకి అంటే బడ్జెట్ ఎక్కువ చూపడం వల్ల. సో బాలకృష్ణ గారి గత సినిమాలు రేంజ్ నుంచి వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే చెప్పాలి. కాకపోతే ప్రొడ్యూసర్స్ చేసినటువంటి ఒక పెద్ద తప్పనే దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.